హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, ఇంకా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురు. నమస్కారం. గురువుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురువు ఉన్నాడు. మొన్నటి వరకు 6వ ఇంట్లో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో. అంటే అది స్వక్షేత్రమే అయినప్పటికీ ఈ వృశ్చిక రాశి వారికి స్వక్షేత్రం మేషం. కానీ స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ పెద్దగా లాభించలేదు. అంటే ఒక 50%, 50% లాభాన్ని చేకూర్చాడు. ఓకే. అలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉండడం వల్ల భార్యకు భర్త యొక్క అదృష్టం కానీ, భర్తకు భార్య యొక్క అదృష్టం వల్ల కానీ వీళ్లకు ఒకరి అదృష్టం ఇంకొకరికి పనిచేసి వీరి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ప్రధానంగా ఉంటాయమ్మా. కాబట్టి వీరు ఈ ఒక్క నెలలో, అంటే ఈ ఒక్క నెలలో కానీ ఎప్పటికీ కలిసిమెలిసి ఆనందంగా ఉండడమే నా కోరిక. కానీ ముఖ్యంగా ఈ నెలలో మాత్రం ఎలాంటి మాట పట్టింపులకు పోకుండా కాస్త ఏదైనా ఉంటే ఇద్దరు మాట్లాడుకోండి, కలిసి ఆలోచన చేయండి అనేది నా యొక్క సూచన. తర్వాత వీరికి 8వ ఇంట రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఈ యొక్క రవి కూడా మనకు 15వ తారీఖు తర్వాత 9వ ఇంటికి భాగ్యస్థానం, లక్ష్మీ స్థానం అది వస్తున్నాడు. కాబట్టి సూర్యుడు బాగుంటాడు. తర్వాత 9వ ఇంటికి మనకు శుక్రుడు వస్తున్నాడు, బుధుడు వస్తున్నాడు. కాబట్టి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఒక తల్లి అనారోగ్యంగా ఉంటే మాత్రం బాగా సీరియస్ ఉంది, బాగా సీరియస్ ఉంది, ఐసీయూలో ఉంది, అట్లాంటిది పరిస్థితి ఉంది అంటే కొంచెం మాతృగండం అనేది ఒకటి వృశ్చిక రాశి వారికి. ఇక మిగతా దాదాపుగా తర్వాత పంచమం అన్నదమ్ములతో కలహం ఒకవేళ వస్తే, అక్క చెల్లెళ్ళతో కానీ అన్నదమ్ములతో కానీ వస్తే కొంచెం మనమే తగ్గి, ఎవరైతే విఘ్నత ఉంటారో వారు తగ్గుతారు. కాబట్టి మనమే తగ్గడమే మంచిది. తగ్గడం అనేది అంటే మనం నెగ్గకపోవడం కాదు, అది ఒక గొప్పతనం. అది తగ్గి నెగ్గినట్టు. మీరు చక్కటి పదాలు అందిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే ఏంటంటే మనం తగ్గుతున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీరేదో భయపడిపోయారు అనుకుంటారు. భయపడిపోవడం కాదు, అది ఎక్కువ పోట్లాటను పెంచుకోవడం ఎందుకనే ఉద్దేశం. కాబట్టి ఇది ఒక్కటి చేస్తే మాత్రం ఈ వృశ్చిక రాశికి ఈ నెలంతా కూడా 11వ ఇంట్లో కేతు ఉన్నాడు వీళ్ళకి, కేవలం వృశ్చిక రాశి వారికి. ఇది చాలా మంచి విషయం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా ఆనందంగా చాలా సూపర్ గా ఉందమ్మా. వీరు చేయాల్సింది ఏమిటంటే వీలైతే ఈ యొక్క కుమారస్వామి ఆలయాలు మన దగ్గర చాలా తక్కువ. అదే మనకు తమిళనాడులో చూసుకుంటే చాలా ఉంటాయి. మనకు ఇప్పుడు స్కంద షష్ఠి ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో వస్తున్నాయి. స్కంద షష్ఠి, స్కంద కుమార పంచమి, ఆ రోజుల్లో వీలైతే కాస్త ఏదైనా ఆలయానికి వెళ్తే గణపతి ఆలయంలో, గణపతి ఎక్కడైతే ఉంటాడో దాదాపుగా అక్కడ కుమారస్వామి ఉంటాడమ్మా, అక్కడ నమస్కారం చేసుకోవచ్చు. ప్రధాన దేవతకు మొట్టమొదలు ఆలయానికి వెళ్ళినప్పుడు మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత మొట్టమొదటిగా ప్రధాన ఆలయానికి దేవత ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత ఉపదేవతలు ఉంటారు, ఆ ఉపదేవతల దగ్గరికి వెళ్ళాలి. అలా కుమారస్వామి దర్శనం చేసుకోండి. లేదా నేను గతంలో చెప్పినట్లుగా ఓం శరవణ భవ, బ్రహ్మాండమైన మంత్రం, ఇక ఏది అవసరం లేదు. చాలా బాగుంది. అదండి, వృశ్చిక రాశి వారికి నిజంగా మాసం అంతా చాలా బాగుంది, హ్యాపీగా గడిపేస్తారు. చిన్న చిన్న ఒడిదుడుకులు
తల్లి గండం అన్నట్టుగా చెప్తున్నారు. అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ గొడవలు ఉంటే కాస్త తగ్గాలి అన్నట్టుగా చెప్పారు. ఇవి చెప్తూనే పరిహారం కూడా చెప్పారు. మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే హాయిగా సాఫీగా సాగిపోతుంది మాసం అంతా కూడాను అని. మీరు ఆ పరిహారాలు పాటించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీ జాతకాల్ని పరిశీలించి మీరు ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏవైనా దానాలు చేయాలా, ఉపవాసాలు లాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.